పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. దివ్యవాణి ప్రేక్షకులకు నా సుమాంజలి. నేను లిటిల్ సిస్టర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సభకు చెందిన నా పేరు సిస్టర్ మరియా. నా బాల్యము పంగిడిగూడెం అనే గ్రామంలో సత్యానందం గారు మేరీ కాంతమ్మలకు 3వ సంతానముగా జన్మించాను. నాకు ఒక అన్నయ్య ఒక చెల్లి ఉన్నారు. నేను చిన్నప్పటి నుండే నాకు ప్రార్థనా విషయాలు అన్నీ నేర్పించింది మా అమ్మగారు. ఎందుకంటే మా నాన్నగారు హిందూ, మా అమ్మగారు ఆర్సెంలో పుట్టి పెరిగినందుకు నాకు చిన్నప్పటి నుండే ఈ ప్రార్థనా విషయాలన్నీ నేర్పించి భక్తిభావంతో పెంచింది ఎవరంటే మా అమ్మగారు. మా అమ్మగారు మాట ఎప్పుడు మా నాన్నగారు వద్దని చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే నా అదృష్టం, నా గుడి మా ఇంటి పక్కనే ఉండేది. అందుకే మా నాన్నగారు లేనప్పుడల్లా గుడికి వెళ్ళటం, ప్రార్థనలో పాల్గొనటం అన్నీ చేయటం నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మగారు యొక్క ప్రోత్సాహం నాకు ఎక్కువ అనిపించింది. అయితే అందరూ సత్యానందం గారు మేరీ కాంతమ్మలకు 3వ సంతానముగా జన్మించాను. నాకు ఒక అన్నయ్య ఒక చెల్లి ఉన్నారు. నేను చిన్నప్పటి నుండే నాకు ప్రార్థనా విషయాలు అన్నీ నేర్పించింది మా అమ్మగారు. ఎందుకంటే మా నాన్నగారు హిందూ, మా అమ్మగారు ఆర్సెంలో పుట్టి పెరిగినందుకు నాకు చిన్నప్పటి నుండే ఈ ప్రార్థనా విషయాలన్నీ నేర్పించి భక్తిభావంతో పెంచింది ఎవరంటే మా అమ్మగారు. మా అమ్మగారు మాట ఎప్పుడు మా నాన్నగారు వద్దని చెప్పలేదు. అయితే అందరూ పిల్లలు హాస్టల్కి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం వచ్చింది. కానీ నాకు మరి హిందూగా ఉండటం వల్ల నాకు దొరకదేమోని ఆశ నాకు అనిపించలేదు. అప్పుడు మా అమ్మగారు బ్రతుకులాడి మాస్టరు, మా ఉపదేశ మాస్టర్గా పనిచేస్తున్న మాస్టర్ గారిని అడిగి మా అమ్మగారు హాస్టల్కి పంపించడం జరిగింది. 3వ తరగతిలోనే నన్ను హాస్టల్లో వేశారు. అయితే మా నాన్నగారు జ్ఞాన స్నానం లేకుండా మీ అమ్మాయిని ఇక్కడ ఉంచటం కుదరదని మా ఇటాలియన్ ఫాదర్ జాన్ సిమోనెల్ ఫాదర్ గారు చెప్పటం జరిగింది. ఆ మేరకు మా అమ్మగారు కొంచెం అర్థం చేయించినప్పుడు మా నాన్నగారు దానికి అంగీకరించడం, తర్వాత జూలై 16ని మా అమ్మగారు, మా నాన్నగారు, మా చెల్లి, మా అన్నయ్య అందరూ కుటుంబ సమేతముగా కార్మిల మాత చర్చి, నా గ్రామంలో కార్మిల మాత చర్చి అందులో జ్ఞాన స్నానం తీసుకోవటం, అదే రోజు మా అమ్మనే మా నాన్నగారు పెళ్ళిని ఆశీర్వదించడం జరిగింది. అది నాకు తెలీదు. నేను బోర్డింగ్లోనే చదువుకుంటున్నాను. 4వ తరగతి అయిపోయిన తర్వాత 5వ తరగతిలో నాకు ఆగస్టు 15ని జ్ఞాన స్నానం ఇవ్వటం జరిగింది. అది మరుపురాని రోజు. ఎందుకంటే అసలు నేను హాస్టల్కి వెళ్ళటం, హాస్టల్లో చదువుకోవటం, నిర్మలా సిస్టర్స్ హాస్టల్లో చదువుకోవటం నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇంకొకటి, నేను జ్ఞానస్నానం తీసుకుంటున్నాను, వాళ్ళలాగా నేను కూడా ఒక దేవుని బిడ్డగా అవుతున్నాను కదా అనే సంతోషం నాలో వచ్చింది. అయితే ఆ రోజు నాకు ముందుగా చెప్పారు, పలానా రోజు ఆగస్టు 15 నీకు జ్ఞానస్నానం ఇస్తాము, అమ్మ నాన్న కవర్ చేయమంటే ఆ రోజుల్లో బస్సులు కానీ, ఆటోలు కానీ, రిక్షాలు కానీ ఏమీ లేవు. అయినప్పటికీ నేను ఎవరో ఒకరితో కవర్ చేయటం జరిగింది నాన్నగారికి రమ్మని చెప్పి. అయితే చివరి క్షణంలో నాన్నగారు పాల్గొనటం జరిగింది. ఆ రోజు వేసుకున్న నా డ్రెస్ కూడా జాన్ సిమోనెల్ ఫాదర్ గారే నాకు బహుకరించారు. తెల్ల వస్త్రాలు నాకు ఇవ్వటం జరిగింది. ఆ చిన్న వయసులో నేను గౌన్ వేసుకుని సప్రసాదం తీసుకున్న అదే రోజు దివ్య సప్రసాదాన్ని తీసుకున్నా. ఫాదర్ జాన్ సిమోనెల్ ఫాదర్ గారు నాకు దివ్య జ్ఞాన స్నానం ఇవ్వటం, ఫాదర్ ఫ్రాన్సిస్ రేకో ఫాదర్ గారు దివ్య సప్రసాదాన్ని అందించడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ రోజు ఫాదర్ అన్నారు, ఈరోజు నీవు మరణిస్తే తిన్నంగా పరలోకంలో చేరుతావని. అసలు నాకు ఎంత అంటే అందరికీ పరిచయం చేశారు ఫాదర్ గారు. ఈరోజు ఈ బిడ్డ దేవునికి అంకితమైంది అని చెప్పారు.
అయితే నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు నాకు అసలు ఆరోగ్యం బాగోలేదు. ఆరోగ్యం బాగోనప్పుడు నిర్మలా సిస్టర్ సెలీనమ్మ గారు నన్ను దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్ళి మెడిసిన్ ఇవ్వటం జరిగింది. అసలు నేను చనిపోతానేమో, నేను ఆ పరిస్థితిలో ఉన్న నన్ను అమ్మగారు నన్ను కాపాడారు, మందిచ్చి నన్ను రక్షించారు. అలాగా నేను 5వ తరగతి పూర్తి అవ్వకముందే నాకు ఒక డిసెంబర్ 7వ తారీఖున, నాకు ఇప్పుడు కూడా గుర్తు, 7వ తారీఖున ఒక ఘటన జరిగింది. దానికి ముందు నాకు 15 రోజులు బాగా జ్వరంతో బాధపడ్డాను. ప్రతిరోజు పిల్లలు నన్ను తీసుకెళ్ళి ఆసుపత్రికి ఇంజెక్షన్ చేయించి తీసుకొచ్చేవారు. డాక్టర్ సెలీనమ్మ గారు ఇంజెక్షన్ చేసేవారు, మెడిసిన్ ఇచ్చేవారు. ఎన్ని ఇచ్చినప్పటికీ నాకు జ్వరం తగ్గలేదు. ఏంటి ఈ విధంగా జరిగింది అని నేను చాలా ప్రార్థన చేసుకున్నాను. అయినప్పటికీ నాకు తగ్గలేదు. 7వ తారీఖున ఆ రోజు అంబ్రోసమ్మ గారి పండగ. అదే రోజు మా పెద్దమ్మగారు, అక్కడ ఉన్న పెద్దమ్మగారు పేరు పండగ. ఆమె గురించి పూజ చేయడానికి పిల్లలందరూ గుడికి వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా ఉన్నాను గుమ్మంలో పడుకుని ఇంటిలో. అప్పుడు నాకు ఒక దేవదూతలాగా, అంటే ఒక తెల్లని గెడ్డంతో యేసు ప్రభులాగా నా దగ్గరికి రావటం, నీకేమవదు, తగ్గిపోద్ది అని చెప్పటం నాకు నేను కళ్ళారా చూశాను. మళ్ళీ చూసినప్పుడు ఆ మనిషి నాకు కనిపించలేదు. అసలు నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అయితే తెల్లారి ఎవరో లేకముందే నేను అన్ని రోజులు లేకని వ్యక్తిని 5 గంటలకల్లా లేచి 6 గంటలకల్లా నేను నా పని అన్ని ముగించుకుని గుడికి వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు సెలీనమ్మ గారు, అంబ్రోస్ అమ్మగారు, మా బోర్డింగ్ అమ్మగారు, సిస్టర్ జెస్సీ, సిస్టర్ జైను, ఎందుకు వచ్చావు, నువ్వు బాగాలేదు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పినప్పుడు నాకేమీ లేదు, నాకంతా బాగుంది, నేను బడికి వెళ్తానని చెప్పినప్పుడు సిస్టర్స్ ఆశ్చర్యపోయారు. అప్పుడు నేను ఈ విషయం అమ్మగారికి చెప్పాను, ఇలాగ జరిగిందని. అవునా, అలా జరిగిందా, మాకెవరికి తెలియలేదు, మరి ఎందుకు చెప్పలేదు అని అన్నారు. అదే నాకు మరుపురాని రోజు. మా నాన్నగారు అది చూసి చాలా సంతోషపడ్డారు. ఇలాగా అనుకోలేదమ్మా, నువ్వు ఇంతగా పెరుగుతావు, ఇంత ఆలోచన దేవుడు నీకు ఇస్తారని నేను అనుకోలేదు అని నాన్నగారు ఎంతో సంతోషపడ్డారు. ఇంకొక సంఘటన నాకు జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు జరిగింది ఏంటంటే, 7 సంవత్సరాలుగా ఉపదేశ మాస్టర్ నక్షత్రం, బ్రిజిట్, వాళ్ళకి బిడ్డలు లేరు. నాకు జ్ఞాన తల్లిదండ్రులుగా నిలబడటం వల్ల వాళ్ళకి 5 నెలల్లోనే ఆమె గర్భము ధరించింది. 9వ నెలలో ఆమెకి ఒక మగబిడ్డని దేవుడు అనుగ్రహించారు. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నువ్వెంతో అదృష్టవంతురాలవమ్మా, నీ వల్ల మాకు ఒక దేవుడు ఒక సంతానాన్ని ఇచ్చారు, మేము అనుకోలేదు, ఇంతమందికి జ్ఞాన తల్లిదండ్రులుగా నిలబడ్డావు, ఎప్పుడూ మాకు ఇలాగ జరగలేదు, నీ వల్ల జరిగిందని ఆయన పేరు మరియా జాన్ అని పేరు పెట్టుకోవటం జరిగింది. అసలు నాకు ఈ విషయాలన్నీ చూసినప్పుడు, తర్వాత ఆ అమ్మగారిని చూసినప్పుడు, సిస్టర్ అంబ్రోసు, సిస్టర్ సెలీను వాళ్ళని చూసినప్పుడు నాకు ఒక అమ్మగారు అవ్వాలి, నేను కూడా సేవ చేయాలి, అయితే బాగుందని నాలో ప్రేరేపణ కలిగింది. అయితే ఎక్కువ సమయాన్ని నేను టైం ఉన్నప్పుడల్లా మరియ తల్లి దగ్గర ప్రార్థన చేసుకోవటం, యేసు ప్రభువుని సహాయం అడగటం, ఆ విధంగా ప్రార్థనలో గడిపేదాన్ని. పిల్లలు ఎక్కడ చూసినా నేను కనపడకపోతే గుడులకు వెళ్ళి చూస్తే గుడిలో ఉండేదాన్ని. అమ్మ నువ్వు ఎక్కడున్నావు తల్లి, నీకోసం అన్ని చోట్ల వెతుకుతున్నామని చెప్పేవారు పిల్లలు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఆ విధంగా చాలా భక్తిలో నేను పెరిగాను చిన్నప్పటి నుండే. అలాగే అమ్మ నాన్న కూడా నన్ను భక్తిలోనే పెంచారు. ఆ విధంగా అమ్మ నాన్న తర్వాత అమ్మగారులు ఫాదర్ల మధ్యలో నేను 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. నాకు ఎటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ లేకోకుండా అందరూ నన్ను బాగా చూసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, మా నాన్నగారు పెద్ద ఫ్యామిలీ, 4 అత్తయ్యలు, 4 పెద్దనాన్న చిన్నాన్నలు, వాళ్ళందరి పిల్లలు 30 మంది మనవళ్ళు మనవరాళ్ళు. మేము అసలు ఒక కుటుంబముగా ఎంతో ప్రేమగా పెరిగాము. అటువంటి అవకాశం నాకు దొరికింది, చాలా సంతోషపడ్డాను. నా 10వ తరగతి నేను చదువుతూ ఉన్న సమయంలో అమ్మగారికి వెళ్ళాలని నాకు ఆలోచన వచ్చినప్పుడు నాన్నగారికి చెప్పాను, నేను అమ్మగారికి వెళ్తానని. నాన్నగారు ఒప్పుకోలేదు, వెళ్ళవద్దు, అమ్మగారికి వెళ్తే నీవు ఉండలేవు, వచ్చేస్తావు అనే మాటే నాకు చెప్పారు. ఎన్ని రోజులు బతుకులాడినా నాన్నగారు పర్మిషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ చివరికి నేను ఫాదర్తో చెప్పించాను, అమ్మగారితో చెప్పించాను. చివరికి నాన్నగారు సరే నీ ఇష్టం అన్నారు. అప్పుడు నేను కాన్వెంట్కి వెళ్ళాలని
నాకు సహకరించింది ఫాదర్ జాన్ సిమోనెల్ల. జాన్ సిమోనెల్ల ఫాదర్ గారు ఈరోజు నేను ఎలాగున్నానంటే ఆయన యొక్క ప్రోద్బలం. ఆయన మా స్వర్గీయ చనిపోయారు. నా నమ్మకం ఆయన తప్పకుండా పరలోకంలో ఉన్నారని. నాకు ఆధ్యాత్మికంగా మా మనీ పరంగా అన్నిటికీ నాకు సహకరించింది ఎవరంటే ఫాదర్ జాన్ సిమోనెల్ల. 1988 నుండి 90 దాకా ఆయన నాకు అన్ని విషయాల్లో నాకు సహకరించారు. ఫాదర్ గారిని నాకు చాలా సంతోషం. ఆయన ఒక తండ్రిలాగానే నన్ను గైడ్ చేశారు. అదేవిధంగా ఆయన నన్ను తీసుకెళ్ళి కాన్వెంట్కి అప్పగించడం జరిగింది. 1994లో నేను కాన్వెంట్కి జాయిన్ అయ్యాను మొట్టమొదట. పంతొమ్మిది 1994లో నన్ను లిటిల్ సిస్టర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సభకి జాయిన్ చేయటం జరిగింది. జాయిన్ చేయాలి అని నిర్ణయం చేసిన తర్వాత ఫాదరు నాకు అన్నీ నేర్పించి పంపించారు. పర్సనల్ ప్రేయర్ ఏ విధంగా ప్రేయర్ చేసుకోవాలి, తర్వాత ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సరే బ్యాంక్ వెళ్ళమంటే ఎలా చేయాలి, పోస్ట్ ఆఫీస్ కంటే ఎలా వెళ్ళాలి, ఇవన్నీ విషయాలు నాకు నేర్పించి పంపించారు. ఎందుకు ఆయనకి నా మీద ఉన్న గొప్ప నమ్మకం ఏంటంటే నాకు ఏది ఇచ్చినా వేస్ట్ చేయకోకుండా అవసరాన్ని బట్టి వాడుకునేదాన్ని. ఒకసారి నన్ను టెస్ట్ చేశారు. ఏంటి అంటే, అమ్మ ఇది తీసుకో, ఈ చెంగు తీసుకో, నీకు ఇంత డబ్బు ఇస్తాను, ఇది తీసుకుని వెళ్ళిపోయి హాయిగా జీవించుకొని అడిగారు. డబ్బు కొంతకాలమే ఉంటుంది ఫాదర్, ఎన్ని రోజులు ఉంటుంది డబ్బులు అని చెప్పాను. అప్పుడు ఫాదర్ అన్నారు, ఇటువంటి అమ్మాయి నాకు కావాలి, ఇటువంటి బిడ్డ నాకు కావాలి అని ఫాదరు నన్ను చాలా సంతోషపడ్డారు. అలాగే ఒకసారి నాకు చెక్కు రాసిచ్చారు. చెక్కు రాసిచ్చి చెక్కు తీసుకెళ్ళి నువ్వేం కావాలో అవి కొనుక్కోమన్నారు. ఈ పేపర్కి ఏమేమి ఇస్తారు ఫాదర్? ఆ రోజుల్లో చెక్ అంటే ఏం తెలుసండి, చెక్కే అసలు నేను ఎప్పుడు చూడలేదు. అటువంటిది చెక్ తీసుకెళ్ళి మీరు సంతకం చేసిన నాకు డబ్బులు ఇస్తారని నాకు గ్యారంటీ ఏంటి ఫాదర్? నాకు వద్దు అయిన డబ్బులు, మీరు కావాల్సింది నాకు ఇస్తారు చాలు అని ఒక మాట నేను ఫాదర్ గారికి చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఆయనకి నా మీద ఎనలేని ప్రేమ, ఎనలేని విశ్వాసం నా మీద ఉండేది. ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలన్నా నాకు చెప్పి ఇచ్చేవారు. ఇలా చేయవచ్చా, ఇలా చేస్తున్నాను మరి అని అడిగేవారు. ఆ విధంగా నన్ను అన్ని విషయాలు ప్రోత్సహించి నన్ను జాన్ సిమోనెల్ల తండ్రి గారు లిటిల్ సిస్టర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సభలో లిటిల్ సిస్టర్ నిర్మల అవర్ ఫౌండర్స్కి అప్పగించడం జరిగింది. ఆడమిల్లి ఏష్ ఆశ్రమంలో సిస్టర్ సెలీన్ అవర్ జనరల్, సిస్టర్ సెలీన్ నిర్మల గారు అవర్ ఫౌండర్స్ అమ్మగారికి అప్పగించడం జరిగింది. 94 ఏప్రిల్ 3వ తారీఖున నేను మొట్టమొదటగా కమ్మన్సీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వటం జరిగింది. 95లో తిరిగి పోస్ట్లెన్స్కి పెనుగొండకు పంపించడం జరిగింది. 1 ఇయర్ తర్వాత 95 ఎండింగ్లో నేను అక్కడికి వెళ్ళటం, 96 కూడా పోస్ట్లెన్స్లో నేను అక్కడ ఉండటం జరిగింది. 96లో పోస్ట్లెన్స్లో ఉన్నప్పుడు సిస్టర్ ఎమెల్డా సెయింట్ యాన్స్ సభకు చెందిన సభకు, అంటే మాది చిన్న సభ కనుక మాకు అమ్మగారిని అడిగి మా ఫార్మేషన్కి పెట్టడం జరిగింది పోస్ట్లెన్స్లో. ఆమె వెరీ వెరీ స్ట్రిక్ట్, 5 minutes లేట్ అయినా చాలా కోప్పడేవారు. అందుకే ముందే లేచి ముందే వెళ్ళాలని ఆశ, క్లాసులకు కానీ దేనికి కానీ, స్పిరిచువల్ క్లాసులు కానీ, పూజకు కానీ, ఆరాధనకు కానీ, ఏ కార్యక్రమాలకు కూడా లేటుగా వెళ్తే ఒప్పుకునేవారు కాదు. అమ్మగారు చాలా ఈ విషయంలో చాలా శ్రద్ధగా ఉండేవారు. పని విషయంలో, గార్డెన్ విషయంలో కానీ, పొలంలో పని చేసే విషయంలో కానీ అన్నిటిలో కూడా నేర్పించి ముందుకు నడిపించింది ఆ రోజుల్లో సిస్టర్ అమ్మల, సిస్టర్ సెలీను, సిస్టర్ ఎమెల్డా ఆఫ్ సెయింట్ యాన్స్ అమ్మగారు. వీళ్ళ ముగ్గురు ప్రోద్బలంతో నేను ముందుకు సాగటం జరిగింది. పోస్ట్లెన్స్ అయిన తర్వాత 97లో 10 మంది మా బ్యాచ్
10 మందిని మమ్మల్ని జానంపేట, ఏలూరు దగ్గరలోని జానంపేటకి నోవిషీట్ హౌస్కి పంపించడం జరిగింది. ఆ నోవిషీట్లో మొట్టమొదట గ్రౌండ్ ఫ్లోర్ అయింది. అది ఆశీర్వదించటం, మమ్మల్ని నోవిషీట్కి అక్కడ జాయిన్ చేయటం జరిగింది. ఆ తర్వాత మేము ఫార్మేషన్ నోవిసెస్గా పెరుగుతూ ఉన్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇబ్బంది, ఒక్కొక్క కష్టం. ఏది చేసినా అది ఎలాగ చేస్తారు, ఇది ఇలాగ చేయకూడదు అని చెప్తే చివరికి అమ్మగారు అవుతావా, ఉంచుతారంటావా, ఎలాగా అని మేము ఒకరికొకరు ఆలోచన మాటలు మాట్లాడుకోవటం, చెప్పుకోవటం, ఒక్కొక్కసారి గుడిలోకి వెళ్ళి ఏడ్చి దేవుణ్ణి ప్రార్థన చేయటం, ఈ విధంగా జరిగింది. అయితే నాలో ఒక స్వభావం ఉండిపోయింది. చాలా కోపం నాకు, చాలా అంటే చాలా కోపం. ఎవ్వరు ఏది చెప్పినా నేను నా మాటే వింటాను, కానీ వేరే మాట నేను వినను, ఎవరిని లెక్క చేసేదాన్ని కాదు. ఆ విధంగా ఉన్నప్పుడు నాకు కన్ఫెషన్కి వచ్చిన ఫాదర్ అబ్రహాం గారు, ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదరు, ఆయనతో ప్రతిసారి చెప్పేదాన్ని, ఫాదర్ నా కోపం తగ్గడానికి ప్రార్థన చేయండి, నా కోపం తగ్గడానికి ప్రార్థన చేయండి అని అడిగేదాన్ని. మా అమ్మగారిని అడిగేదాన్ని, మా పెద్దమ్మగారిని, ప్రతి ఒక్కరిని అడిగేదాన్ని, అమ్మ నా కోసం ప్రార్థన చేయండి, సెలీన్ అమ్మగారండి, నిర్మలమ్మ గారండి అని అందరికీ అలాగా అడిగి ప్రార్థన చేసిన నాలో మార్పు రాలేదు. అప్పుడు సిస్టర్ ప్రసన్న, మా నోవిస్ మిస్ట్రెస్, ఆమె చాలా స్ట్రిక్ట్. అక్కడ ఎమ్మెల్డమ్మ గారు ఎలాగో ఇక్కడ సిస్టర్ ప్రసన్న కూడా మాకు చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఏ విషయంలో కూడా లేట్ అయినా ఊరుకునేవారు. 4 గంటలకు లేచి మేము వంట చేసేవాళ్ళం. ఫార్మేషన్లో మాకు అప్పుడు వర్కర్ ఎవ్వరూ లేరు. 4 గంటలకు లేచి వంట చేసుకుని 6:30కి పూజకి వెళ్ళి మళ్ళీ 7, 8:30 కల్లా పనులు ముగించుకుని క్లాసులకి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా ఉండటం వల్ల నాలో ఒక ఆలోచన వచ్చింది, నోవిషీట్కి వెళ్ళాను, బాగానే ఉంది, కానీ నోవిషీట్కి అమ్మగారు అవుతానా అనే అనుమానం నాకు వచ్చి నేను ఒకటి అనుకున్నారు, ఈ కోపం అన్నా తగ్గాలి, లేకపోతే అమ్మగారు అన్నా అవ్వాలి, ఏదో ఒకటి నేను నిర్ణయించుకోవాలి. అప్పుడు అమ్మగారు ఎప్పుడు నన్ను అమ్మగారి రూమ్లో పడుకేసుకునేవారు, ప్రసన్నమ్మ గారు, ఆమెకు తోడుగా. అప్పుడు నేను వెళ్ళి, సిస్టర్ తాళం ఇస్తారా, గుడి తాళం, అన్ని తాళాలు అమ్మగారి దగ్గర పెట్టేవాళ్ళు, గుడి తాళం ఇస్తారా సిస్టర్, కొంచెం ప్రార్థన చేసుకుని వస్తాను అనేది అని 1 నెల రోజులు ఆ దివ్య మందసం ముందు కూర్చుని ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. 10 to 11 అలాగ 1 నెల రోజులు కంటిన్యూస్గా ప్రార్థన చేసుకున్నాను. అది నాకే తెలుసు, నిజంగా నాకు అసహ్యం అనిపించింది. ఎందుకంటే అందరూ నన్ను అసహించుకుంటున్నారు, నన్ను గౌరవించట్లే, ఇలాగైతే నేను అమ్మగారు అవ్వకూడదు, మంచి అమ్మగారిగా ఉండాలని చెప్పేసి ఆలోచన వచ్చి అలాగ ప్రార్థన చేయటం వల్ల 1 నెల తర్వాత నాలో నిదానంగా మార్పు వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫాదర్ జాన్ సిమోనల్ ఫాదర్ గారు నన్ను ఒకసారి హౌస్కి రమ్మంటం జరిగింది. అది 99 ఫిబ్రవరి జనవరిలో నన్ను పిలవటం జరిగింది. వాళ్ళ రీజనల్ హౌస్ ఏలూరులో ఉంది, అక్కడికి పిలిచారు, మరి అని ఒకసారి పంపించండి అని చెప్పి. అప్పుడు ఫాదర్ ఫ్రాన్సిస్ ర్యాకో కర్నూలులో ఉంటున్నారు, వీళ్ళిద్దరూ పిఎంఏ ఫాదర్స్, ఆయన్ని పిలిచారు. నాకు తెలియదు ఎందుకు పిలిచారని. నేను పొద్దున్నే అక్కడికి వెళ్ళినప్పుడు 6:30కి ఇద్దరు నా కోసం దివ్య బలి పూజ అర్పించారు. తర్వాత ముగ్గురం కలిసి వెళ్ళి వాళ్ళ డైనింగ్ హాల్లో టిఫిన్ చేశాం. కాఫీ కూడా నాకు కల్పించారు సిమోనెల్ల ఫాదర్ గారు. ఇదే లాస్ట్ కాఫీ ఏమో నీకు అని అన్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు ఫాదర్ గారు అని అనుకున్నాను నేను, కానీ నాకు తెలియలేదు పరమార్థం. అది అయిపోయిన తర్వాత మేము ముగ్గురం వరండాలో కూర్చుని వాళ్ళు చాలాసేపు ఇటాలియన్లో మాట్లాడుకుని అన్నీ అయిపోయాక అప్పుడు నాకు చెప్పారు, మరియా ఈ రోజు నుండి నీవు ర్యాకో ఫాదర్ చూసుకుంటారు, ఫ్రాన్సిస్ ర్యాకో, ఎందుకంటే నా వయసు 86, నేను ఎప్పుడైనా మరణించవచ్చు, నిన్ను తర్వాత ఎవరు చూసుకుంటారు, నీకు ఇబ్బంది అవుద్ది, ఆ బాధను నేను చూడకూడదు అని చెప్పి అడిగినప్పుడు నాకు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక తండ్రిని కోల్పోయినట్టు అంత బాధ అనిపించింది. అంటే పట్టుకుని ఏడ్చాను నేను. ఏడ్చినప్పుడు ఫాదర్ చెప్పారు, పర్వాలేదు అలాగనే చూసుకుంటారు ఫాదర్ కూడా అని చెప్పడం జరిగింది. ఆ విధంగా నాకు ఫాదర్ ఫ్రాన్సిస్ ర్యాకోని అప్పగించడం జరిగింది. అలాగ అప్పగించానంటే నా విచారణలో 30 గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఫాదర్ సహాయం పొందిన వాళ్ళు, కానీ ఎప్పుడూ నేను ఫాదర్కి
వ్యతిరేకం కానీ ఒక మాట కానీ ఎప్పుడూ చెప్పలేదు. ఇది తప్పు అంటే సరే స్వామి అని చెప్పారు. ఆ విధంగా నన్ను బంగారంలాగా చూసుకున్నారు. అలాగే ఆయనకి అప్పగించారు. ఆయన ఇప్పుడు యుఎస్ఏలో ఉన్నారు, ఫ్రాన్సిస్ ర్యాక్ ఫాదర్. ఇప్పుడు వరకు కూడా ఆయన నన్ను చూసుకుంటూనే ఉన్నారు. ఏది అవసరమైనా ఆధ్యాత్మిక విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఎప్పుడు ఏది అవసరమైనా నాకు చూస్తూనే ఉన్నారు. నిజంగా వాళ్ళ ప్రేమ నేను మర్చిపోలేనిదండి. ఆ జీవితాంతం నేను ఉన్నానంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ఫాదర్ జాన్ సిమోనెల్ ఫాదర్, ఫాదర్ ఫ్రాన్సిస్ ర్యాక్ ఫాదర్, వాళ్ళిద్దరూ చేసిన గొప్ప ఒకేషన్ నాకు ఇచ్చింది ఏంటంటే వీళ్ళిద్దరు. తర్వాత నేను నోవిషేటు పూర్తి చేయటం 1999 ఫిబ్రవరి 18వ తారీఖున నేను ఒక అమ్మగారిగా అభిషేకించడం జరిగింది. స్వర్గీయ బిషప్ జాన్ తండ్రి గారు, స్వర్గీయ మాథ్యూ చెరియన్ కునేల్ తండ్రి గారు 70 మంది గురువులతో, అనేక మంది అమ్మగారులతో, మా తల్లిదండ్రులు, మేము 8 మంది మా బ్యాచ్. ఆ 8 మంది బ్యాచ్లో మేము ముగ్గురు సిస్టర్స్ మలయాళీస్, 3 తెలుగు, 2 తమిళ్స్, 1 తమిళ్. మేమందరం కలిసి ఒకేసారి మాట పట్టు తీసుకోవటం జరిగింది. ఆ మాట పట్టు ఇన్ఫర్మేషన్ అన్నీ ఆ రోజుల్లో కార్డు మీద రాసి పంపించడమే, ఫోన్లు కానీ ఏమి ఇవ్వడానికి లేదు. అప్పుడు మా నాన్నగారికి, ఉపదేశ మాస్టర్కి, మేము బాల్సా మాస్టర్కి లెటర్ రాసి పంపించినప్పుడు ఆయన చదివి అక్కడున్న మా పెద్ద ఫాదర్కి చెప్పి, ఇటాలియన్ ఫాదర్కి, అక్కడున్న అసిస్టెంట్ ఫాదర్ జ్ఞానప్రకాశ్ ఫాదర్కి చెప్పి మా తల్లిదండ్రులను అందరినీ రెడీ చేసుకుని తీసుకొచ్చేది ఎవరంటే ఫాదర్ జ్ఞానప్రకాశ్ ఫాదరు. ఆయన డైసిసన్ ప్రీస్ట్ ఆఫ్ ఏలూరు. ఆ విధంగా నన్ను ఆ రోజు ప్రొఫెషన్కి అందరూ వచ్చారు. అందరూ వచ్చినప్పుడు సిమోనెల్ ఫాదర్ కూడా ఆరోగ్యం బాగోపోయినా పడుకొని ఆయన కారులో నా ప్రొఫెషన్కి రావటం నాకు నిజంగా ఎంతో సంతోషం అనిపించింది. ఆ రోజు అదే హౌస్ని బ్లెస్సింగ్ చేయటం, మేము అమ్మగారులు అవటం ఒకేసారి జరిగింది. అదే రోజు చాలా బాగా జరిగింది, సంతోషం అనిపించింది. అయితే నేను మాట పట్టు ఇచ్చిన తర్వాత సాష్టాంగ ప్రణామం చేయాలి. చేసినప్పుడు మా నాన్నగారు అనుకున్నారని, ఇంకా నా బిడ్డ కాదు, ఈమె దేవుడికి పూర్తిగా ఇచ్చుకుంది అని చెప్పి నాన్నగారు బాధపడ్డారు. అప్పుడు పూజ అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ గారు నిర్మలమ్మ గారు, ఆమె కూడా మరణించారు. ఆమె నన్ను తీసుకుని వెళ్ళి మా సిమోనెల్ ఫాదర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఫాదర్ అన్న మాట ఏంటంటే, నా ఆశ నెరవేరింది, నేను ఒక అమ్మగారిగా చూడాలనుకుంటున్నాను, చాలు, ఇంకా నేను మరణిస్తే అని చెప్పారు. నిజంగా ఆ రోజు నాకు చాలా చాలా బాధ అనిపించింది. నేను ఇంత అదృష్టవంతురాలయ్యాను ఫాదర్ వల్ల, ఎంతోమందికి లేని దేవుడు నాకు ఇచ్చారనే సంతోషంతో నేను ఫాదర్ని ఆలింగనం చేసుకోవటం జరిగింది. ఈ విధంగా నేను నోవిషిట్ అయ్యి ఫిబ్రవరి 18, 1990లో నేను సిస్టర్ అవటం, మొదటి మాట పట్టు స్వీకరించడం జరిగింది.